ఐడియా ఎలా వచ్చింది ఇన్‌స్టాలో చేయాలి రీల్స్ అని చెప్పని? లేదు. నా ఫ్రెండ్స్ ముందు నుంచి చేస్తుంటే వాళ్ళు చూసి నేనెందుకు చేయొద్దని చెప్పి అట్లా చేశా. కాదు నేనేదో పెద్ద గొప్ప క్వెషన్ అడిగినట్టు మీరు చక్కగా ఏదో పెద్ద ఇదిగా చెప్తున్నారు. చాలా కామ్‌గా, సైలెంట్‌గా మాట్లాడుతున్నారు. ఇన్‌స్టాలో వచ్చారు మంచి యాక్టివ్‌గా అట్లా కనిపిస్తున్నారు. అంటే నలుగురిలో ఉన్నప్పుడు అట్లా మాట్లాడరా? బయటికి కనిపించడానికి ఎక్స్‌ట్రోవర్ట్‌లా కనిపిస్తాను. కానీ నేను ఇంట్రోవర్టే. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ శ్యామ్. రైట్, ఇప్పుడు ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ యొక్క ఇప్పుడు ఒక హవా అనుకోవచ్చు. ఎట్లా అంటే ఇంతకుముందు టిక్టాక్లో ఏ విధంగా అయితే చాలామంది ఎలా వచ్చారో వాళ్ళందరూ కూడా మంచి మంచి లైఫ్ అనేది వాళ్ళకి వచ్చింది. సినిమాల్లో కానీ సీరియల్లో కానీ మంచి మంచి ఆఫర్స్ కూడా వచ్చినాయి. అదేవిధంగా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ చేసుకుని సోషల్ మీడియాలో చాలామంది ఏంటంటే వారి టాలెంట్ అనేది చూపించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ వచ్చేటప్పటికి జోష్న గారు. రైట్, ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి జోష్న లవ్లీ 213. ఎస్, హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు ఎట్లా ఉన్నారు? సూపర్ సూపర్, మేము చాలా బాగున్నాం. ఎందుకంటే రోజు మీ ఇన్స్టా రీల్స్ అవి చూస్తూ చాలా బాగున్నాం. ఎట్లా మీకు ఐడియా ఎలా వచ్చింది ఇన్స్టాలో చేయాలి రీల్స్ అని చెప్పని? లేదు. నా ఫ్రెండ్స్ ముందు నుంచి చేస్తుంటే వాళ్ళు చూసి నేనెందుకు చేయొద్దని చెప్పి అట్లా చేశా. నేనేదో పెద్ద గొప్ప క్వశ్చన్ అడిగినట్టు మీరు చక్కగా ఏదో పెద్ద ఇదిగా చెప్తున్నారు. అడగడం ఎవరైనా ఫస్ట్ ఈ క్వశ్చన్ అడుగుతారా? ఓకే. అసలు ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి. వైజాగ్ నుంచి వచ్చారు. ఎక్కడ వరకు చదువుకున్నారు? ఫిజియోథెరపీ. 10th అయిందా? 10th ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. ఫిజియోథెరపిస్ట్ సెకండ్ ఇయర్ చేస్తున్నారు. ఎక్కడ వైజాగ్లో చదువుతున్నారా? ఎట్లా అసలు ఇన్స్టాగ్రామ్లో జోష్న లవ్లీ 213 అంటే ఏంటి అసలు? ఎవరైనా పెట్టుకున్నారంటే వాళ్ళకి అనుకుంటారు కదా ఇట్లా పెట్టుకోవాలి, ఈ పేరు ఇట్లా ఇవన్నీ యాడ్ అయ్యేలాగా షార్ట్ కట్లో తెలియదు అంటే ఎందుకని అట్లా పెట్టారు? జోష్న అంటే నా పేరు, 213 నా డేట్ ఆఫ్ బర్త్, అట్లా పెట్టుకున్నా. చాలా మంది తెలియకపోవచ్చు, తెలియని వాళ్ళకి ఏంటంటే తెలుస్తుంది. ఫిబ్రవరి 13th, నవంబర్ 21st, 2003. 2003. వైజాగ్లో అంటే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఉన్నారు ఇన్స్టా కానీ సోషల్ మీడియాలో చాలామంది. కానీ స్పెషల్గా మీరు వచ్చేటప్పటికి దాదాపు చాలామంది 1.3 అబోవ్ ఉన్నారు మీకు ఫాలోవర్స్. మీరు చేసే రీల్స్ అన్నీ కూడా ఏంటంటే మంచి మంచిగా డ్రెస్సింగ్ అయ్యి మంచి మంచి రీల్స్, డైలాగ్స్ ఇవన్నీ చేస్తున్నారు. అంటే 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 ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా లేదంటే? లేదు, అంటే ఫస్ట్లో మా అంకుల్ ఉంటుండే ఫిలిం మేనేజర్. ఆయన నా ఫ్రెండ్కి ఆపర్చునిటీస్ ఇచ్చారు. నా ఫ్రెండ్కి నాకు ఎందుకు ఇవ్వట్లేదు, నేనేమన్నా చేయట్లేదా అని చెప్పేసి అనుకున్నా. అప్పుడు ఏ క్లాస్ మీరు? నేను అప్పటికి ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది అంతే. ఓకే, అప్పుడే సినిమాల్లోకి వచ్చేద్దాం అని చెప్పి అప్పుడు కూడా సినిమాలోకి వచ్చేద్దామని కాదు, అంటే నేను చెయ్యలేనా అని చెప్పేసి నేను స్టార్ట్ చేసా అప్పుడు. ఓకే, నేను కూడా చేయగలను అని చెప్పి చేసాను. అవునా? అప్పటి నుంచి చేసి ఇంకా రిలీజ్ చేస్తున్నారు అన్నమాట. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 1.5 year ఎంత అవుతుంది. అంటే ఇప్పుడు చాలా కామ్గా సైలెంట్గా మాట్లాడుతున్నారు. ఇన్స్టాలో వచ్చారు మంచి యాక్టివ్గా అట్లా కనిపిస్తున్నారు. అంటే నలుగురిలో ఉన్నప్పుడు అట్లా మాట్లాడరా? అంటే బయటికి కనిపించడానికి ఎక్స్ట్రోవర్ట్లా కనిపిస్తాను. కానీ నేను ఇంట్రోవర్టే. అంటే నాకు ఎవరైనా క్లోజ్ అయితే వాళ్ళతో మాట్లాడేస్తాం. ఇన్స్టా రీల్స్ అంటే మరి దానికి తగ్గట్టు ఉండాలి కాబట్టి మరి చేయాలి. అంటే ఇన్స్టాలోనే ఉందాం అనుకుంటున్నారా లేదంటే ఇట్లా ఫిల్మ్లో కానీ అట్లా ఆఫర్? అది ఆఫర్స్ వస్తే వెళ్తాను. ప్రెసెంట్ మాత్రం ఇన్స్టా. అంటే ఇంట్రెస్ట్ ఉందా? ఉంది. ఎట్లా చేద్దామని, ఏ క్యారెక్టర్ చేద్దామని, అట్లా ఏ రోల్స్ చేద్దామని ఎలా ఉంది? అలా ఏం లేదు. అంటే ఫస్ట్ వాళ్ళు మనల్ని వచ్చి కాంటాక్ట్ అవ్వాలి కదా, ఏదో ఆడిషన్స్కి అట్లా వెళ్తాం. మీకు తెలుసా చాలా మందిని ఇప్పుడు ఆడిషన్స్ అనేవి ఇన్స్టాలో జరుగుతున్నాయి తెలుసా? అది తెలియదు కదా. ఎందుకంటే అవును, చాలా మందిని సెలెక్ట్ చేయడం కూడా ఇన్స్టాల్లో వాటిలో కానీ లేదా ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద చాలా మందిని సెలెక్ట్ చేసుకుని ఈవెన్ విలన్ రోల్స్కి కూడా అలాంటి వాళ్ళని కూడా సెలెక్ట్ చేసుకుని ఆ అమ్మాయిల్లోనే అట్లా చేస్తున్నారు. సూపర్. మీరు అంటే ఏ క్యారెక్టర్ సెట్ అవుతారని చెప్పని అనుకుంటున్నారు? మీరు మీ ఇన్నర్ ఫీలింగ్ అంటే ఇప్పుడు నేను ఉన్నాను రఫ్గా కనిపిస్తున్నా, విలన్ చేయాలని చెప్పి నేను అనుకుంటా, మీరు ఎలాగ అనుకుంటున్నారు? అట్లా సిస్టర్ క్యారెక్టర్ మోస్ట్ అంతే. ఎవరో ఒకరికి హీరోకో ఏదో సిస్టర్ క్యారెక్టర్ అంతేనా? అంటే ఇప్పుడు సిస్టర్ క్యారెక్టర్ అంటే డైలాగులు ఉండవు, ఏముండవు, ఏదో అలా అన్నారు కదా. నేను చిన్నపిల్లలా కనిపిస్తున్నా, 10th కంప్లీట్ అయిందా అని చెప్పి అందుకే. అవునా? సూపర్, బాగానే పంచ్ డైలాగ్ వేస్తున్నారు. రైట్, అంటే మీరు స్టడీ ఒకటేనా ఇంకా గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ లేదా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇంకేమైనా? అన్ని చేసేయాలనుకుంటా, అన్నిటిలో ఇంట్రెస్ట్ ఉంది. ఓకే,
అన్నీ చేస్తా. రైట్. జోష్న గారు, ఇప్పుడు మీ ఫ్యామిలీ అంటే ఎలా ఏంటి అంటే ఇప్పుడు మదరు ఫాదరు ఎంతమంది మీరు మొత్తం మీ సిబ్లింగ్స్ అలా? అక్క తమ్ముడు. మీకు ముందు సిస్టరు? నేను అక్క తమ్ముడు ఉన్నాం. అక్క తమ్ముడు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్క సిఏ కంప్లీట్ అయింది, ఇప్పుడు మ్యారేజ్ అయింది రీసెంట్ గానే డిసెంబర్లో. ఓకే. తమ్ముడు 10th ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. ఇప్పుడు రాసు. ఓకే, సూపర్. అంటే వాళ్ళిద్దరు కూడా మీరు ఇన్స్పైరింగ్గా ఉన్నారన్నమాట. మా తమ్ముడికి ఇన్స్పైరింగ్ గా ఉంటాం, మా అక్కకి ఎందుకు ఉంటా నేను? అంతే కదా, ఎందుకంటే ఇప్పుడు మీకన్నా ముందు మీ సిస్టర్ ఉన్నారు, కానీ మీలాగా ఫేమస్ అవ్వలేదు కదా మీ ఇంటి నుంచి. అది ఎవరి ఓన్ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. అది నాకు ఫస్ట్ నుంచి లేదు కదా, ఏదో మధ్యలో చెయ్యాలా చెయ్యొచ్చు, ఎవరో చేస్తున్నారు అలాగలా నేను చేయలేనా, నేను చెయ్యలేనా అని చెప్పి చేసి. ఓకే. అంటే ఆ కాన్ఫిడెన్స్ ఉందంటే మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ డైరెక్టర్ ఏం చెప్పినా కానీ ఎవరైనా చెప్పిన ఈ పలానా రోల్ చేయమ్మా లేదంటే పలానా డైలాగ్ చెప్పని వెంటనే చేయగలుగుతారు. ఈ సీన్ చేయమ్మా అని చెప్పని అంటారు. ఇప్పుడు నేను అడిగితే అలా చేయగలుగుతారా మీరు? ఇప్పుడు ఇప్పుడు చేయలేను. కానీ మీకు బాగా నచ్చిన డైలాగ్స్ కానీ ఏమైనా అట్లా అంటే ఇప్పుడు చేయలేను. ఫోన్ ఉండాలి అంతేనా? ఫోన్ కూడా నేను దగ్గర పెట్టుకొని ట్రైపోడ్ స్టాండ్ పెట్టుకొని చేస్తా. ఎవరైనా తీస్తే నాకు సిగ్గేస్తుంది, నేను మాట్లాడలేను కూడా వాళ్ళు ఉంటే. మరి ఎలా మరి మీరు ఆర్టిస్ట్ అవుతారన్నారు? అది అవుతాను అప్పటికి, అంటే నేను కొంచెం అలవాటు అవుతాను కదా. ఇప్పుడు ప్రెసెంట్ నాకు అలవాటు లేదు. రీసెంట్ గా కొన్ని ఆడిషన్స్ అట్లా అటెండ్ అవుతున్నా. మీరు చాలా వరకు ఏంటంటే ఇన్స్టాలో వాటిల్లో మంచిగా ప్రమోట్ చేయడం కానీ అట్లా, తర్వాత మంచిగా బాగా మాట్లాడుతున్నారు అన్నీ. కానీ కొన్ని వీడియోస్ ఏంటంటే ఏడుస్తూ కూడా రీల్స్ చేస్తున్నారు, అవి కూడా చూశారు. జనరల్గా చూస్తాం, మేము చెప్పాం కదా జోష్న గారు అంటే మేము చూస్తున్నాం అని చెప్పి నేనే అన్నాగా ఫస్ట్. చూసినప్పుడు అందులో కూడా కొన్ని ఏడుస్తూ మాట్లాడడం, ఏవో మెసేజ్లు ఇస్తూ పెద్ద డైలాగులు, భారీ డైలాగ్, 2-3 పేజీలు డైలాగులు చెప్తూ నవ్వుకుంటావు కదా. అట్లా అలా ఏంటి అసలు ఏంటి ఏమైనా స్టోరీలు అట్లా ఏమైనా ఉన్నాయా? స్టోరీ అంటే అందరికీ ఉన్నట్లే నాకు ఉంది, కానీ అది రీల్స్ వేరే ఎవరో వాయిస్ ఓవర్ ఇస్తే అది రీచ్ పోతుంది కాబట్టి అలా చేస్తాం. ఓకే. అంటే స్టోరీ ఉన్నది అందరికి మళ్ళీ నాకులాగా అని చెప్పని అన్నారు. అంటే ఎలా అంటే స్టోరీ ఏంటి, ఏం జరిగింది ఏంటి? అదే అంతా వద్దు, కానీ ఉండేది. ప్రెసెంట్ అయితే నాకు అది మాట్లాడడం ఇష్టం లేదు. జరిగిపోయింది ఇంకా. అంతేనా? చాలా అంటే చాలా లాస్ అయిపోయారని చెప్పని కూడా తెలిసింది. మీ ఒంట్లో బ్లడ్ కూడా లాస్ అయిపోయారని చెప్పని కూడా తెలిసింది మాకు. అడుగుతున్న జనరల్ క్యాజువల్, ఎందుకంటే చాలా పక్కగా ఉన్నారు కదా మీరు. అందరూ సఫర్ అయినట్లే నేను అయ్యా, అంతే. మానసికంగా ఏమైనా ఇబ్బంది పడ్డారా? అంటే మెంటల్లీగా, మానసికంగా, మనసుతో? ఇప్పుడు ఆ డిప్రెషన్లోకి ఎవరైనా వెళ్తారు, దాన్ని ఓవర్కమ్ చేసుకుని వస్తేనే ముందు ఉంటుంది. ఓవర్కమ్ చేయగలిగారా? ఏం చేశారు ఓవర్కమ్ చేయడానికి? ఏం చేశారు అంటే ఇట్లా చాలా మంది, అంటే నేనే చెప్తాను, మీరు చెప్పపోయినా కానీ మీరు చేసిన దానివల్ల చాలామంది సఫర్ అయిపోయి, ఎందుకంటే వెనక ముందు ఆలోచించకుండా కొంచెం కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లుగా సఫర్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మీరు అందులోంచి ఓవర్కమ్ చేసుకుని బయటకు వచ్చారు. అందుకని నేను చెప్తున్నా. మీకు అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది ఎందుకని నేను అన్నాను అన్నమాట. అది నేను అనేది అనమాట. ఎందుకంటే ఇట్లానే చెప్పండి. డీవియేషన్స్ ఉండాలి తప్ప, అంటే మనం అంత సఫర్ అయ్యాం కాబట్టి డీవియేషన్ అంటూ ఉండాలి, లేకపోతే ఇంకా ఓవర్కమ్ చేయలేం. సో నాకైతే అలా చాలా డీవియేషన్స్ ఉన్నాయి. ఇట్లా ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ ఫంక్షన్స్కి అటెండ్ అవుతూ ఉంటాను, ఇట్లా మూవీ ప్రమోషన్స్ చేసుకుంటాం, అన్ని ప్రమోషన్స్, బ్రాండ్ ప్రమోషన్స్ అన్నీ చేసుకుంటాం. సో అలా కాలేజ్కి వెళ్ళడం అదంతా ఓవర్కమ్ చేసుకుంటున్నా. అలా ఇంట్లో వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టలా? ఇప్పుడైతే లేదు. అప్పుడు ఇబ్బంది పెట్టారు? అప్పుడు పెట్టు. బాగా ఏం చేసేవారు ఇబ్బంది పెట్టారు అంటే? అంటే నేను ఏడిస్తే వాళ్ళు, అంటే పేరెంట్స్ అంటే మనల్ని చూసి ఏడుస్తారు కదా, మనం ఏడిస్తే వాళ్ళు బాధపడతారు. అలానే అయింది. మరి అప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఎందుకమ్మా అని చెప్పంటే పేరెంట్స్ ఏమన్నారు? ఏంటి వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉంది? మా పేరెంట్స్ ఎప్పుడు నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు, అన్నిటిలో ఉన్నారు మ్యాక్సిమం. కానీ నేను బయటికి రావడానికి ట్రై చేయాలి కదా, నేను ఆ టైంలో అలా ట్రై చేయలే. కానీ చాలా తప్పు కదమ్మా. అది తెలుసుకున్నా కదా ఇప్పుడు. అదే మీరు ఓవర్కమ్ చేయగలిగారు కాబట్టి ఈరోజు మీరు ఎట్లా మాట్లాడగలుగుతున్నారు. ఓవర్కమ్ చేయకపోతే కనుక అదే. కానీ నేను అనేది ఏంటంటే ఇట్లా చాలామందికి జరుగుతుంది జనరల్గా, కానీ అట్లాంటి అటెంప్ట్స్ చేయడం కానీ లేదంటే అట్లా సఫర్ చేయడం కానీ అలా ఇబ్బంది పెట్టడం కానీ చాలామందిని అనేది కరెక్ట్ కాదని చెప్పనేది
అంతే. కరెక్ట్ కాదని తెలుసుకున్నా ఇప్పుడు నేను, అందుకే మంచిగా చూస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు ఇప్పుడు 100కి 100 ఇస్తున్నా అయితే మార్క్స్. ఓకేరా? ఓకేరా, 100కి 100 ఇస్తున్నా. రైట్. ఇప్పుడు వచ్చేటప్పటికి మీ లైఫ్ ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఇప్పుడైతే చాలా బాగుంది నాకు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేము ఓవర్కమ్ అయ్యి మీరు బయటకు వచ్చి మనుషుల్లో కలిసి మనుషుల్లాగా ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది అలాగా జరిగి? రోజులు కాదు, రీసెంట్ గానే కదా, ఒక 6 months 7 months అవుతుంది. అంటే మనుషుల్లోకి వచ్చి అంతే కదా, మరి మనుషుల్లోకి వచ్చినట్టే కదా. అంతే. మీకు తెలుసు, మీరేమో అంటే జనరల్గా మీరు ఇప్పుడు చెప్పట్లేదు, కానీ ఏం జరిగింది ఏంటనేది మాకు తెలుసు, అదేవిధంగా చాలామందికి కూడా తెలుసు. కానీ ఓవర్కమ్ అయిన తర్వాత ఎలా ఉన్నారు ఏంటనేది తెలియదు. అంతే కదా, అంతేనా? అంతే. ఓకే, రైట్. అంటే రీల్స్ అన్ని ఆ టైంలోనే చేశారు అలాగా, లేదంటే? ఆ టైంలో నేను అసలు ఏ రీల్స్ చేయలే. అంత ముందు ఉన్నది గ్యాప్ తీసుకొని మళ్ళీ నార్మల్గా చేసుకున్నా అంతే. ఆ తర్వాత నుంచి నేను సాడ్ రీల్స్ ఇంకేం పోస్ట్ చేయలేదు. అంటే మీ ఉద్దేశం ప్రకారంగా చెప్పండి, ఇప్పుడు అలా ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇట్లా ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి కానీ, ప్రజెంట్ ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే ఎలా తెలుసుకోవాలి, మనం ఎలా చేంజ్ అవ్వాలి, దాని గురించి మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్పగలుగుతారు? ఎందుకంటే మీరు అది చేసి వచ్చారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు నార్మల్గా అందరికీ బ్రేకప్స్ అయితే అందరూ సఫర్ అవుతారు. ఆ టైంలో డిప్రెషన్లోకి వెళ్ళి ఏమేమో చేసుకుంటారు. అలా చేసుకోకుండా మీరు మంచిగా ఉండాలి అంటే, ఇప్పుడు మీరు మీకేమైనా అయితే మీ పేరెంట్స్ బాధపడతారు తప్ప పక్క వాళ్ళు ఎవరు బాధపడరు. ఈవెన్ వాళ్ళు ఎవరి కోసం అయితే సఫర్ అవుతున్నారో వాళ్ళు కూడా అంతగా ఏం పట్టించుకోరు. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. లాస్ అయ్యేది మీ పేరెంట్సే కాబట్టి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటే బెస్ట్. ఓకే, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవాలి బెస్ట్ అన్నారు. అంటే ఓవర్కమ్ అవుట్ చేయాలి అంటే ఏం చేయాలి? అంటే డివియేట్ చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి? వాళ్ళు ఏం చేస్తే హ్యాపీగా ఉంటారో అది చేసుకుంటే ఓవర్కమ్ అవ్వచ్చు. అంటే మీరేం చేశారు డివేట్ అవ్వడానికి? రీల్స్ చేస్తా ఇన్స్టాలో, కాలేజ్కి వెళ్తా, ప్రమోషన్స్ చేసుకుంటా. అప్పుడు కూడా ఇన్స్టా వదలరా? ఆ టైంలో కూడా ఇన్స్టానే ఉండాలా? అంటే మీకు అదే కదా, నేను దాని వల్లే కదా వచ్చా. అంతే, అలా అనుకోవచ్చా? ఇష్టం. రైట్, బాగానే ఉంది. కానీ ఇన్స్టాలో చేస్తున్నారు కదా, అక్కడే మీ లైఫ్ అంతా అయిపోతుందా, లేదంటే మీరు స్టడీస్ మీద వాటి మీద పెట్టుకుని? లేదు, అది కాలేజ్ ఇంటికి వచ్చినాక ఒక 20 minutes రీల్స్ కానీ పెట్టుకొని చేసుకుంటా. 20 minutesలో 20 minutes 2 minutesలో మ్యాగీలా చెప్పారు అంతే. 20 minutes అంతకు మించి పెట్టను దానికి. కాలేజ్ అయిపోద్ది, మార్నింగ్ వెళ్ళిపోతా 8:30కి, ఈవినింగ్ ఇంటికి వస్తా 6:30 7 అవుతుంది. ఇంటికి వచ్చేసి ఎలాగో కాలేజ్కి వెళ్ళినప్పుడు ఆర్డర్స్లు ఉంటాయి కాబట్టి అలానే చేసేస్తాను రీల్స్. దానికి అలా పక్కా కంపల్సరీ రెడీ అవ్వాలని ఏం లేదు. మనం ఎలా చేసినా చూస్తారు కాబట్టి చేస్తాం. ఇప్పుడు మీరు అంటే జనరల్గా అడుగుతున్నా, అంటే ఇప్పుడు వ్యూవర్స్ని మీరు తిడుతున్నారా పొగుడుతున్నారా? ఎలా చేసినా చూస్తారా? ఎలా చేసినా చూస్తారంటే వాళ్ళు టాలెంట్ చూస్తారు కదా. నేను అదే అంటున్నా, టాలెంట్ చూస్తారు, ఇంకా డ్రెస్సింగ్తో ఏముందని చెప్పేసి. అంటే డ్రెస్సింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, కానీ నాకు మరి అంత పెద్ద ఇది లేదు కదా, నేను నా మట్టుకు నేను చేసుకుంటాను. ఓకే, సూపర్. కొంచెం బలం వస్తుంది, తింటారా? నేను ఇప్పుడు తినాలి. పర్లేదు, తినండి, ఏం కాదు, మంచిదే, బాగుంటుంది, తినండి. ఏం కాదు, ఇది ఇప్పుడు నేను కూడా తీసుకుంటున్నాను. ఇది కానీ మీకు 4కి అందుకని వద్దని చెప్పా, ఆ 2 stick అందుకని పెట్టించామన్నమాట. అది 2 stickతోనే తినండి. ఎందుకు 4కి ఇస్తే మళ్ళీ మీరే అటాక్ చేసుకుంటారు, నా మీద అటాక్ చేస్తారు. నేను ఎవరిని అటాక్ చేయను. అంటే 20 minutesలో మీరు రీల్ చేస్తానని చెప్పానంటే, ఇప్పుడు ఏదైనా ఒకటి ఊహించుకొని చేయడమా, లేదంటే ఇది చేస్తే ట్రెండ్ అవుతుంది అని చెప్పని చేస్తారా? ట్రెండింగ్ మార్క్ ఉన్నవే చేస్తాను. నార్మల్ ట్రెండింగ్ మార్క్ గురించి ఆలోచించినప్పుడు ఏదైనా అడిగినప్పుడు చేయొచ్చు కదా. ఇప్పుడు అయితే చేయలేను నేను, అస్సలు కనీసం ప్రిపేర్ అయ్యి కూడా లేను నేను. అలా అనకూడదుగా. ప్రిపేర్ అవ్వడానికి ఏముందండి, జస్ట్ ఒక 5 minutes టైం ఇస్తాను మీకు, అంతగానే ఏం కావాలి. ట్రై చేయండి, ఒక 5 minutes. ఏం చెయ్యాలి? ఒక పాట పాడండి. నేనా? డైలాగ్స్ చెప్తారా పని? అంటే ఇప్పుడు జోష్న ఏం చేస్తుందని చెప్పానంటే ఓన్లీ రీల్సే చేస్తుందని చెప్పానంటే బాగోదు కదా. చెప్తున్నారు అందరు తినమని చెప్పని, కొంచెం బలంగా మాట్లాడతారు. చెప్పండి అంటే అనాలి కదా. ఇప్పుడు జోష్న ఏం చేస్తుందని చెప్పంటే ఓన్లీ రీల్సే చేస్తుంది, ఇన్స్టాలో చేస్తుందని కాకుండా డైలాగ్స్ చెప్పొద్ది, సాంగ్స్ పాడుతుంది, డ్యాన్స్ వేస్తుంది అని చెప్పాను. అంటే ఇన్స్టాలో చేస్తున్నారు మీరు, అది చూడలేదో మీరు అని చెప్పారు అడగచ్చు నన్ను. కానీ అట్లా కాదు. ఇప్పుడు మా ఎదురుగా ఇప్పుడు మీ ఫ్యాన్స్ అండి, ఫ్యాన్స్ కోసం ఆ మాత్రం చేయలేరా? నా హ్యాండ్స్ షివర్ అయితే ఇప్పుడు సడన్ గా చెప్తున్నా, కనీసం ఏమని చెప్పుకున్నా సరే ఇంటి దగ్గర నేర్చుకొని వస్తుంది.
ఇంటి దగ్గర నేర్చుకొని వచ్చేదాన్ని కదా మీరు ముందే చెప్పుంటే. దీనికి మళ్ళీ నేర్చుకోవడం, ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం, ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవడం కాదు, మరి అలాగే చెప్పారు మీరు. కనీసం చూస్తాను కదా అంటున్నా నేను. అప్పుడు అంటే ఆ రీల్ అప్పటికప్పుడు చూసి అయిపోతున్నాను. జోష్నా గారు ఇంట్లో రీల్స్ అంటే మీరు కాలేజ్కి వెళ్ళి చదువుతున్నారు, ఓకే బాగుంది. ఇంట్లో రీల్స్తో కాకుండా మమ్మీకి హెల్ప్ చేయడం అట్లాంటివి ఏం చేస్తున్నారు? నాకు పెద్ద పనులేం రావు హెల్ప్ చేయడానికి. మరి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని చెప్పారు మీరు ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తున్నారు? మా మమ్మీ చిన్నప్పటి నుంచి ఏం చెప్పలేదు నాకు. అంటే ఆమె చూసుకుని నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ, మా మమ్మీ డాడీ దగ్గర కన్నా. ఆంటీ పని చెప్పండి ఆంటీ అంటే ఆంటీకి పని చెప్పమని చెప్పారు. పని చెప్పండి ఆంటీ. ఓకే రైట్. అంటే ఏమి రాదా మీకు వంట చేయడం కానీ, కనీసం పాలలో పెరిగేసి తోడు పెట్టడం కానీ? నేను ఒక ఇన్సిడెంట్ చెప్తా, మీరు మళ్ళీ ఏమన్నా అంటే. అసలు ఏమన్నా అసలు మీరు ఏం చెప్తారని చెప్పని చూస్తున్నారు. ఈగలి చెప్పండి. కాదు, ఒక్కసారి మా డాడీ నన్ను మజ్జిగ కలుపమని చెప్పారు, బటర్ మిల్క్ కలుపమని చెప్పారు. నాకు ఒక బటర్ మిల్క్ పెద్ద ప్యాకెట్ ఇస్తే తీసుకొని కర్డ్ ఇచ్చారు పెద్దది, నేను బిందెలో కలుపుకొని వచ్చా, అది తీసుకుంటూనే వచ్చా. మా డాడీ అప్పుడే ఇంకా ఫిక్స్ అయ్యేది, ఏం చెప్పొద్దు ఈ పిల్లకి, చేస్తే ఆ చిన్న కర్డ్ ప్యాకెట్తోని ఈ బిందెలో వేసుకొని తీసుకొచ్చింది, ఇంకేం చేస్తుందా అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి నాకేం చెప్పడం మానేశారు. ఇది 9th 8th ఆ టైంలో. 9th క్లాస్ 8th క్లాస్ టైంలో. ఇప్పుడైతే అప్పటికి కూడా తెలియదా మీకు ఒక పెరిగి బయటతో బిందెడు కలపచ్చు అని చెప్పని అనుకున్నారా? అప్పటికి అంటే నాకు తెలియదు, నేను కిచెన్లోకి ఎప్పుడు వెళ్ళాను. ఓహో. క్యారేజ్ కూడా మా మమ్మీ జనరల్ గా మీరు చూస్తుంటారు బయట లస్సీ బండిలో అట్లా ఏంటంటే కొండలో పెట్టి పెరిగేసి ఇలా చిలికి ఇస్తూ ఉంటారు కదా, నిజంగా అందులో వేసి చేస్తారని చెప్పి నేను చేశాను, కానీ అది అలా అవుతుందని నేను అనుకోలే. ఆగారా మరి? ఫ్రిడ్జ్ లో పెట్టి బయట అమ్మేసి ఉంటారు. అలా ఏం లేదు, ఇంకా అప్పటి నుంచి ఏం చెప్పలేనా. ఓకే రైట్. ఇప్పుడు మీకు ఆఫర్ ఏదైనా వస్తే సీరియల్స్లో కానీ ఇట్లా కానీ, లేదంటే ఇంతకుముందు ఏదైనా ఎప్పుడైనా వచ్చినాయా? లేదంటే లేదు, ప్రెసెంట్ ఆడిషన్స్కి వెళ్తున్నా అంతే, ఆడిషన్స్కి అటెండ్ అవుతున్నా. నేను నమ్మనండి. నిజంగా మీరు ఆడిషన్స్కి వెళ్తున్నారని నేను నమ్మను. నిజంగా మొన్న రీసెంట్గానే వెళ్ళినాను. చాలా మందికి మంచి మంచి ఆడిషన్స్, సినిమాలకు సంబంధించి సీరియల్ సంబంధించి మంచి మంచి ఆడిషన్స్ పెడుతున్నారు ఈ మధ్య. చాలా మంది అటెండ్ అవుతున్నారు, కానీ మీరు అటెండ్ అయ్యారంటే నేను నమ్మను. అంటే నాకు ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్ అయ్యాయి రీసెంట్గానే, సో నేను ఇంకా చూసుకున్నా. ఇంటి ఎగ్జామ్స్ టైంలో నేను ఇది చేసుకోలేను కదా. అంటే మామూలుగా మీరు ఆడిషన్స్కి వెళ్ళాను అంటున్నారు కాబట్టి నేను అదే నమ్మలేండి. ఇంకా వేరేదేనా చెప్పండి. గ్యాప్ ఉంటే నేను ఆ టైంలో వెళ్తాను, నార్మల్గా అయితే వెళ్ళలేను. జనరల్గా అటెండ్ అయ్యారా మీరు? అటెండ్ అవుతున్నా ప్రెసెంట్ వచ్చి. ఎన్ని వరకు అటెండ్ అయ్యారు మీకు తెలిసినంత వరకు? 2 అయ్యాను అంతే ప్రెసెంట్. నేను అది కూడా నమ్మను అంటున్నాను. ఇప్పుడు నేను నవరసాలు అంటారు చెప్పారు, అవి తెలుసా? నవరసాలు ఇప్పుడు యాపిల్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ ఇట్లా అవి రసాలు చెప్తారా? రసాల గురించి కాదు, ఇవే యాక్టింగ్ లోనే తెలుసు కదా. అంటే ఎలా అవి మీకు తెలియకుండా మరి ఆడిషన్కి వెళ్తున్నారు, మరి ఆడిషన్కి వెళ్ళినప్పుడు అవే అడుగుతారు. ఆడిషన్కి వెళ్ళినప్పుడు నాకు నచ్చిన డైలాగ్ చెప్పమంటారు, నాకు అదే చెప్పారు. ఇప్పుడు చెప్పండి, దొరికిపోయారు. ఇప్పుడు మీకు నచ్చిన డైలాగ్ చెప్పండి. నాకు నచ్చింది. ఎస్, నాకు అన్నీ నచ్చుతాయి. అన్నీ చెప్పండి, పర్లేదు ఏం కాదు. చాలా జీబీ ఉంది, మొత్తం ఫీడ్ చేసుకుంటాను చెప్పండి. మీరు ఫీడ్ చేసుకుంటారు కనీసం నేను మంచిగా ఇవ్వాలి కదా, అంటే తర్వాత. ఓకే డన్, ష్యూర్. మరి చూసుకోవాలి కదా. ఇగో మేము తింటున్నాం, బలంగా ఉన్నాం, ధైర్యంగా వింటాం, చెప్పండి. అవును చూసుకుంటా నేను. ఇది నచ్చిన డైలాగ్ అన్నారు? నచ్చిన డైలాగ్ అంటే అప్పటికి వెతుక్కుంటా నేను. అవునా, సరే చూడండి, చూసుకోవచ్చు. చూసి చెప్పాలి ఈరోజు నాకు. మీరు రీల్ చేయాలి, డైలాగ్ చెప్పాలి. లేదంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ నన్ను కూడా కొడతారు. ఆమె కూడా ఇన్ఫ్లుయెన్సర్. అవునా? ఆమె హైదరాబాద్ ఇన్ఫ్లుయెన్సర్. మీరు తినండి, మీరు తినండి. అది మీరు రీల్ చూసుకోమని చెప్పారు కదా. మీరు బయట కన్నా ఇదేంటి ఇంటర్వ్యూలో కన్నా బయట ఇంకెక్కువ మాట్లాడుతున్నారు. మీరు తినండి అని చెప్పండి, మీరు రీల్ చూడమన్నారు కదా చెప్పాలంటున్నారు, నాకు డైలాగ్ వేస్తున్నారు మీరు. ఈ సాడ్ రీల్సే కనిపిస్తున్నాయి నా దాంట్లో. మొత్తం అన్నీ అవే చేసి ఉన్నాయి కదా, సాడ్ రీల్సే అవే కనిపిస్తున్నట్టున్నాయి. అవే కనిపిస్తున్నాయి. ఒక డైలాగ్ చెప్పచ్చు కదా అప్పుడు రీల్స్ బదులు. అంటే రీల్స్ అంటే అందులో
పాట పాడడం వాటికి యాక్ట్ చేయడం అట్లా జరుగుతుంది కదా. అట్లా కాకుండా మీరు ఆడిషన్ ఇచ్చినప్పుడు ఏం డైలాగ్ చెప్పారు, అవి ఆడిషన్ ఇచ్చింది ఎలా మర్చిపోతారు చెప్పండి. ఆడిషన్ ఇచ్చిందా, అది ఈ మూవీ నాని మూవీ ఉంటుంది, నాని కీర్తి సురేష్ది వచ్చింది కదా రే, దసరానా? అదే చెప్పా. ఇంకా సూపర్, అసలు వదిలిపెట్టము ఈరోజు. ఏంది అత్త సూర్యగాడు ఉన్నాడు. అత్త సూర్యగడ్ అది కాదు, ఇంకో డైలాగ్ ఉంటుంది, అదే బొగ్గు దొంగతనం చేసి స్టేషన్లో పన్నేటందుకు సిగ్గులేదు, అది ఉంటుంది కదా, ఆ డైలాగ్ చెప్పా. ఇప్పుడు ప్రెసెంట్ చెప్పాలంటే కష్టం. అవునా? అసలు ఏం చెప్పరా, ఏంటంటే అసలు ఏం ట్రైన్ చేస్తారు మీరు ఆర్టిస్ట్ని? ట్రైన్ చేయడం ఏంటి, ఆర్టిస్ట్ ఏం చెప్పకుండా ఎలా వచ్చింది అంటే డైరెక్టర్ అలా అంటాడు అంటున్నా. ఆయన నాకు నచ్చింది నేను చేస్తాను ఆ టైంకి, నేనంటే ఇదే స్పెసిఫిక్గా ఇదే అనుకోను కదా. ఓకే సర్లే, నా ఫోన్ పక్కన పెట్టేసి మీరు ఎలాగో చెప్పరు, ఇప్పుడు చాటింగ్ చేసుకుంటున్నట్టున్నారు నాతో మాట్లాడతా. కాదు ఏదో పొరపాట్లు చెప్పండి అని చెప్పి డైలాగ్ తీసుకున్నట్టే ఇక అదే మన మీద చూసుకుంటున్నారు అక్కడ రీల్స్. ఎంత ఎడిక్ట్ అయిపోయారు అసలు. నేను ఎడిక్ట్ అయ్యి కానీ కోవిడ్ లో కూడా ఇదే పని మీరు? కోవిడ్ లో కూడా ఇదే పనా? కోవిడ్ సెకండ్ వేవ్ లో మా డాడీ చనిపోయారు. ఓకే. అప్పుడు అంతే లేదు, అప్పటికి నాకేం తెలియదు దాని తర్వాత. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉంది సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఎట్లా ఉంది ఏంటి అసలు ఇంట్లో ఎట్లా ఉంది పరిస్థితి? మాకు చిన్న హోటల్ ఉంది, మా మమ్మీ చూసుకుంటారు అది. ఓకే, ఏం చేస్తారు అంటే? మా మమ్మీ చూసుకుంటున్నారు అంటే మా తాతయ్య మా మమ్మీ కలిసి చూసుకునేవాళ్ళు. తర్వాత రీసెంట్గానే ఆగస్టులో కూడా మా తాతయ్య చనిపోయారు. ఓకే. ఇంకా మా మమ్మీ వాళ్ళ మమ్మీ నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడే చనిపోయారు. మా మామయ్య నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అప్పుడు ఆర్మీలో చనిపోయారు ఆయన. మరి ఇంతమంది మగవాళ్ళు ఇదైనప్పుడు మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు నేను స్ట్రాంగ్గా ఉన్నా, నేను అప్పుడు కూడా నేను స్ట్రాంగ్గా ఉంటాను. తినండి ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటారు, కొంచెం తింటా ఉండాలి, కూడా ఆనందంగా ఉంటుంది. ఓకే తింటున్నారు స్ట్రాంగ్గానే ఉన్నారు అని చెప్పి, ఎందుకంటే ఫ్యాన్స్ కదా. మీకు నిజంగా నా ఇన్స్టా తెలుసా? అరే ఫస్ట్ ఇంట్రోలోనే నేను చెప్పాను కదా మేడం, జోష్నా లవ్లీ 213. ఆయన చెప్పారు మీకు? ఎవరు చెప్పారు? ఇర్ఫాన్ గారు. గొప్ప వాళ్ళే, కాదు చూడండి అందులో నేను కూడా ఫాలోవర్ని ఉంటా. ఇప్పుడు మళ్ళీ మీకు చెప్పారంటే మళ్ళీ ఆ ఫోన్ తీసుకొని మళ్ళీ చాటింగ్ మొదలు పెడతారు, వద్దండి. తర్వాత మీరు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చూడండి. రైట్, ఏం చేద్దాం అని చెప్పని అనుకుంటున్నారు ఫ్యూచర్లో? ఇప్పుడు సీరియస్గా వచ్చేద్దాం, సీరియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా. ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే జాబ్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే ఇండస్ట్రీకి వెళ్దాం అని చెప్పని అనుకుంటున్నారా, ఫస్ట్ స్టడీ బేస్ మీద పోదాం అని చెప్పని అనుకుంటున్నారా? మా డాడీకి నేను డాక్టర్ అవ్వడం అంటే ఇష్టం, సో అది అయిన తర్వాతనే నెక్స్ట్ ఏదైనా, అప్పటి వరకు ఇంకేం లేదు. నార్మల్గా ఇవి అంటే నా ఇంట్రెస్ట్ ప్రకారం నేను చేసుకుంటున్నా. రీల్స్ అనేది అంటే అంత టైం ఏం పట్టదు కాబట్టి అది చదువుకుంటే ఇలా చేసుకుంటాను. కానీ చాలా తక్కువ టైంలోనే మీకు మంచి ఫాలోవర్స్ రావడం కానీ మంచి వ్యూస్ రావడం కానీ జరుగుతుంది కదా. నాది 2 times అకౌంట్ హ్యాక్ అయ్యింది, 2 times. ఓకే, నేను సీరియస్గా అన్నాను కాబట్టి ఇప్పుడు దానికి ఏం డైలాగ్ వేయట్లేదు. నేను ఏం వేయట్లేదు, నేను చెప్తున్నా అంటే సీరియస్ మ్యాటరే కదా. 2 times అకౌంట్ హ్యాక్ అయ్యింది. అవును, చాలా సీరియస్ మ్యాటర్ ఇది. మోడీ గారు మన రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడాల్సిన విషయం మరి. అందుకే నేను సైలెంట్గా ఉన్నాను, నేను డైలాగ్ వేయలేని చెప్పని. మళ్ళీ దాన్ని మెన్షన్ చేసి 2 times పోయింది తప్పు కాదా అని చెప్పని అడిగితే నేనేం చెప్పను మరి. నిజమే, అంటే చాలామంది ఇట్లాంటి ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలామంది హ్యాక్ అయితే ఇప్పుడు చాలా వరకు హ్యాక్ చేసి వాటిని రకరకాలుగా మిస్యూజ్ కూడా చేస్తున్నారు. చాలా అట్లా మీకు మామూలుగా ఇన్స్టాలో బ్యాడ్గా ఎప్పుడైనా ఏమైనా వచ్చినాయా? బ్యాడ్గా అదేం లేదు, అది కాపీ రైట్స్ ఇన్స్టా దాని నుంచే వచ్చింది అనమాట. కాకపోతే కాపీ రైట్స్ బ్యాడ్గా వచ్చింది, కాపీ రైట్స్ అని పడింది కానీ అది అకౌంట్ హ్యాక్ చేయడం కానీ వేరే వాళ్ళు పెట్టింది అనేది నేను తెలుసుకోలేకపోయా. ఓకే, సో అప్పుడు మెయిల్ పాస్వర్డ్ అడిగితే ఇచ్చేసాను. ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా మిమ్మల్ని ఇన్స్టాలో మీరు ఇన్స్టా రీల్స్ చేస్తున్నప్పుడు వాటిలో కానీ ఎప్పుడైనా ఎవరైనా తిట్టడం కానీ ఎవరైనా అంటే వల్గర్గా మాట్లాడడం కానీ అట్లా ఏమైనా చేస్తున్నా అంటే జనరల్గా చాలా వరకు జరుగుతుంది. సోషల్ మీడియా అంటే పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయి, అది మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. నెగిటివ్ పట్టించుకుంటే ఇంక ముందుకు వెళ్ళలేం. మిమ్మల్ని ఎప్పుడైనా బాగా బాధ అనిపించిన విషయాలు ఏమున్నాయి మీకు మీ లైఫ్లో కానీ మీ ఇన్స్టాలో కానీ? నా ఇన్స్టాలో ఏం లేవు. లైఫ్ అంటే నేను మా ఇంట్లో వాళ్ళ గురించి తప్ప ఇంకా బయట వాళ్ళ గురించి ఆలోచించాను. సో అలా ఏం ఆలోచించాను. ఇప్పుడు ఏమి అనిపించలే, ఎప్పుడు బాధకరంగా ఎప్పుడు జరగల
మంచిగా డాడ్ లిటిల్ ప్రిన్స్ లాగా పెరిగారు అనమాట. డాడ్ లిటిల్ ప్రిన్సెస్. అదే అందుకనే అర్థమైపోయింది మీ డాడ్ లిటిల్ ప్రిన్స్ అని. ఎందుకని అన్నామంటే మీరు బిందులో పెరుగు కలుపుకొచ్చినప్పుడు అర్థమైపోయింది. అందుకని అంటున్నాను. వాళ్ళందరికీ కూడా ఆ ట్యాగ్ లైన్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఉండాలని చెప్పని మేము కూడా భావిస్తున్నాం. ఓకే రైట్. ఇప్పుడు వచ్చేటప్పటికి నెక్స్ట్ మీ ఫ్యూచర్ గురించి అంటే చెప్పారు జాబ్ చేసుకుంటా అని చెప్పాను. మీ తమ్ముడి పరిస్థితి ఏంటి, అంటే ఏం చేద్దాం అని చెప్పని? మా తమ్ముడికి నావీ ఇంట్రెస్ట్. సో 10th కంప్లీట్ అయిపోతే ప్రజెంట్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, అది అయిపోతే అప్పుడు వాడి ఇంట్రెస్ట్ ప్రకారం వాడు ఏం చదివితే ఏం చేస్తే మా మమ్మీ చూసుకుంటారు. ఓకే. మా అక్క బాగా చెప్తుంది ఏం చేయాలి నెక్స్ట్ ఎలా ఉండాలి అని చెప్తుంది. మరి మీరు అప్పుడు చెప్పిన మాట వెళ్ళలేదే? మీకు చెప్పలేదు అనుకుంటున్నా తెలిసి. చెప్పారు కానీ నేను వినలేదు కదా. అదే మీరు చెప్పిన మాట వినలేదు. అప్పుడు చెప్పారు కానీ మీరు చెప్పిన మాట వినలేదు. కానీ కొన్ని సార్లు అలా జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఓవర్కమ్ చేసుకోవాలి. కానీ ఏ టైంలో అయినా సరే వాళ్ళు నాకు సపోర్ట్ ఉన్నారు ఫుల్గా, నా ఫ్యామిలీ మెంబర్స్. అంటే మీ మమ్మీయో? మా మమ్మీ, మా అక్క, మా తమ్ముడు. మనం ఏం చెప్పినా విన్నోళ్ళు ఉంటే చాలు కదా, వాళ్ళు బాగా వింటారు. నేను ఏం చెప్పినా సరే పెట్టారు. ఓకే. ఎన్నిసార్లు ఇలా చేశారు? ఎన్నిసార్లు ఇట్లా అటెంప్ట్ చేశారు? ఒకసారి. అయినా నేను అది వద్దు మర్చిపోయినా అని చెప్పాను కదా, జరిగింది జరిగిపోయిందని చెప్పాను మళ్ళీ అంతే. అదే అంటే మీరు ఒకసారి అన్నారు, మళ్ళీ మాకు తెలిసింది 2 సార్లు అని చెప్పని తెలిసింది. వద్దా? కానీ ఇప్పుడు అలా చేయొద్దండి. నేను చెయ్యాలి అంటే మేము కూడా చెప్తున్నాం ఎప్పుడు అట్లా చేయొద్దు. ఎందుకంటే మీరు అర్థం చేసుకున్నారు, మేము చెప్తున్నాం. మీతో పాటు ఏంటంటే మీ ఒక్కరికి కాదు అందరికీ కూడా మేము కలిపి చెప్తున్నాం. అంటే అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా ఇబ్బందులు అయిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు మీరు ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారని చెప్పని. ఎందుకంటే ఆ ఫాదర్ లేని లోటు ఇంట్లో ఎలా ఉంటుంది అనేది తెలుసు. ఎందుకంటే చాలా వీక్ అయిపోతారు మొత్తం అందరూ కూడా. బ్యాక్ బోన్ కాబట్టి ఫాదర్ వచ్చేది. అటువంటిప్పుడు మీలాంటి వాళ్ళే కొంచెం ఏంటంటే బయటకు వస్తున్న వాళ్ళు స్ట్రైట్గా అంటే కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండి స్ట్రాంగ్గా ఉండి ఫ్యామిలీని లీడ్ చేయాలి. మీరు నవ్వమాక, నేను చాలా సీరియస్గా చెప్పాను. నేను నవ్వట్లేదు, కంట్రోల్ చేసుకుంటున్నారు. అదే చెప్తున్నా. అట్లా చేసుకుంటే మాత్రం బాగుంటుందని చెప్పని మేము భావిస్తున్నాం. తినండి మధ్యలో ఒకసారి. లేదు, చాలా సరదాగానే మనం మాట్లాడదామని చెప్పని చేస్తున్నాం అంతే. నేను సీరియస్గా చెప్పాను కానీ చెప్పాను, మీరేం సీరియస్. ఎందుకంటే మీరు బయటకు వచ్చారు. మీరు ఏంటంటే జనరల్గా ఈ విషయం ఏంటంటే ఎవరో చెప్పొద్దు, నాకు తెలియదు అని చెప్పని ఎవరో బయటకు రారు, ఆ విషయం ఎవరో చెప్పరు. కానీ ఏంటంటే మీరు బయటకు వచ్చారు, చాలా చోట్ల చెప్పారు. ఇప్పుడు మా దగ్గర చెప్పకపోయినా కానీ మాకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ చాలా చోట్ల చెప్పారు. చెప్పి దాన్ని ఓవర్కమ్ చేసుకున్నా అని చెప్పని కూడా మీరు రియలైజ్ అయ్యారు. అది కూడా చాలా గ్రేట్ అని చెప్పని మేము ఈరోజు కూడా మీతో మాట్లాడడం జరుగుతుంది. లేదంటే కనుక మేము కూడా మీతో మాట్లాడే వాళ్ళం కాదు. చిచ్చి ఇలా చేసిందా అని చెప్పని మేము కూడా తిట్టుకునే వాళ్ళమాట చూసి. కానీ మీరు ఓవర్కమ్ చేసి మంచిగా వచ్చారు కాబట్టి అందుకని చెప్తున్నా. సో అట్లాగా ఉన్న వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారో మీ ఉద్దేశంగా మీరు అట్లా చేసే వాళ్ళకి ఒకసారి మీ మాటగా చెప్పేసాను. మీరే చెప్పాలి, ఎందుకంటే మీరు చేసి వచ్చారు కాబట్టి, ఓవర్కమ్ చేసి వచ్చారు కాబట్టి ఒకసారి చెప్పేసాను అట్లా చేయొద్దు అని చెప్పి. ఇందాకలే చెప్పేసిన కదా. ఎవరు? నేనే. ఆ టిప్స్ ఇచ్చేసాను అన్న, ఏమేమి చేయాలో. అంటే జిమ్కి వెళ్ళాలా ఎట్లా ఏంటి అనేది. మగవాళ్ళు అంటే కొన్ని అబ్బాయిలు అంటే జిమ్కి వెళ్తారు, అమ్మాయిలు అంటే ఇంట్లోనే కూర్చొని ఉంటారు. వాళ్ళు మ్యాక్సిమం బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తే బెస్ట్. అంటే అక్కడ ఆ ప్లేస్ నుంచి బయటకు కొంచెం వస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, ఓవర్కమ్ చేసుకోవచ్చు అంతే. ఓకే. వాళ్ళ గురించి ఆలోచించకూడదు, ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తారు. చెయ్యొద్దని చెప్పినా ఆలోచిస్తారు. కానీ అవునా, వాళ్ళకి ఓన్ ఇంట్రెస్ట్ ఏమైతే ఉందో అది ముందుకు కెరియర్గా చూసుకుంటే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. అదే మీరు జనరల్గా మీరు ఎంజాయ్ చేయడానికి వచ్చారు హైదరాబాదు చక్కగా, కానీ మాకు దొరికేశారు ఈరోజు. ఓకేనా, థ్యాంక్ యూ. అట్లనే మంచి రీల్స్ కూడా చేస్తున్నారు, అట్లనే మంచి రీల్ కూడా చేయండి. ఓకేనా, ఇంకా మీకు మంచి ఆఫర్స్ రావాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. సేమ్ టైం ఏంటంటే మీరు ఒక దీని మీద బేస్ అయ్యి దీని మీద డిపెండ్ అయ్యి ఇప్పుడు ఇన్స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది చెప్పండి, ఇది మాత్రం చూసుకోవద్దు. ఫ్యామిలీ చూసుకోండి, లైఫ్ చూసుకోండి, నెక్స్ట్ జాబ్ కూడా చూసుకోండి. ముందైతే మాత్రం సెకండ్ ఇయర్ పాస్ అవ్వండి. ఇంటర్ సెకండ్ ఇయర్ కాదు, ఫిజియోథెరపీ సెకండ్ ఇయర్. ఫిజియోథెరపీ సెకండ్ ఇయర్ అని చెప్పాను అన్న, పాస్ అవ్వండి. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ ఇయర్ వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ జ్యోత్స్న గారు. ఎలా అనిపించింది మీకు? మంచిగానే అనిపించిందా? నాకైతే ఫ్రెండ్లీగా అనిపించింది. అవునా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఓకేనా, రైట్. చూశారు కదా, అంటే ఇప్పుడు మనం చాలా సరదాగా మాట్లాడుకున్నాం, ఆమెతో కూడా చాలా సరదాగానే మాట్లాడాం. కానీ ఆమె లైఫ్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే చాలా ట్రాజడీ అనే చెప్పని ఉంది.
చాలా కష్టపడి తను కూడా బయటకు కూడా వచ్చింది. అంతేకాకుండా చాలా తక్కువ ఏజ్‌లోనే తను చాలా కష్టాలను అనుభవించిందని కూడా మనం చెప్పొచ్చు. కానీ ఇటువంటి వాళ్ళందరికి కూడా మేము చెప్పేదేంటంటే, మీకు ఇష్టమైన లైఫ్‌ని మీరు లీడ్ చేయండి. కాదని చెప్పని ఎవరు ఉండరు. కానీ ఏంటంటే పేరెంట్స్ సంబంధించి గానీ, లేదంటే మీ ఓన్‌గా ఉన్నవాళ్ళు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని మీరు తీసుకున్న నిర్ణయాలను కూడా మంచిగా ఉండాలని చెప్పని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి స్వర్ణ మీడియా.